ఆప్ ఈ అదాలత్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ గారి మీదున్న ఆరోపణ ఈయనకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. చూడండి, హర్భజన్ సింగ్ గారు చరిత్ర రాసేటప్పుడు ఫీల్డ్లో ఎక్కువగా కోపం వచ్చేది హర్భజన్ సింగ్ గారికని రాస్తారా ఏంటి చెప్పండి? లేదు సార్, నాకంటే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆడేటప్పుడు చాలా కోపం వస్తుంది. అంటే నేను ఆడేటప్పుడు చూశారంటే కాంపిటేటివ్ జోన్లోనే ఉంటాను. అప్పుడు నా మైండ్లో ఒకే ఒక విషయం రన్ అవుతూ ఉంటుంది. అదేంటంటే నేను ఇండియాని ఎలా గెలిపించాలి అని. అందుకోసమే నేను ప్రాణాలు పణంగా పెట్టేనే క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే నాకు తెలియకుండా కోపం వస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అంటే మీరు వచ్చిన కొత్తల్లో అనుకోండి, రిక్కీ పాంటింగ్తో మీరు గొడవ పడ్డారు, తిట్టారు. సార్ ఆయన కూడా నన్ను తిట్టారు సార్. సార్ ఎవరైనా మనల్ని తిడితే మనం థ్యాంక్ యూ చెప్తామా? మనం కూడా తిడతాం కదా, అది కోపం వచ్చేలా తిడతాం. స్పెషల్లీ అంటే బయట నుంచి వచ్చే ప్లేయర్స్, అంటే నా తమ్ముళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా తిడితే నేను ఓర్చుకుంటాను. ఆస్ట్రేలియన్స్ చూస్తే మీకు బాగా కోపం వస్తుంది అనుకుంటా. లేమన్ని కూడా మీరు బాగా తిట్టారని విన్నాను. ఆస్ట్రేలియన్స్ అని చూసారంటే ఎప్పుడూ వాళ్ళే సుపీరియర్స్ అని అనుకుంటూ ఉంటారు. ఎవరు వాళ్ళని ఓడించలేరు అనుకుంటారు. మిగతా వాళ్ళని ఎక్కువగా డామినేట్ చెయ్యాలి అనుకుంటారు. కానీ నేనేమో వచ్చిన జనరేషన్ని చూస్తే నేను ఏమీ నేర్చుకోలేదు. నేను గ్రామం నుంచి వచ్చిన వాణ్ణి. పంజాబ్ వాళ్ళు ఎప్పుడూ కాస్త గంభీరంగానే ఉంటారు. మనసులో అనుకున్నది ఏది దాచిపెట్టకుండా తిన్నగా చెప్పేస్తూ ఉంటారు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా వినకూడదు. అలాంటప్పుడు మన ముందు ఎవరైనా వచ్చి తప్పుగా మాట్లాడితే అప్పుడు మన సత్తా ఏంటో చూపించాలి కదా. లెమన్తో మీరేం చేశారు? మీరు బ్యాటింగే కదా చేస్తున్నారు. బ్యాటింగ్ చేసేటప్పుడు తను నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు. నేను చాలా కంట్రోల్గా ఉండి చూశాను, కానీ నా వల్ల కాలేదు. పాపం తన కడుపు చూస్తే చాలా పెద్దదిగా ఉంది, నాడ ఆడుతూ ఉంది, శక్తి కపూర్ ఆడేటట్టు. సో వాడేదో నోటికొచ్చినట్టు వాగాడు. సగమే నాకు అర్థమైంది, ఇంగ్లీష్ కాబట్టి నాకు అర్థం కాలేదు. నాకు చాలా చిరాకు వచ్చింది, కానీ వాడు నోరు ముయ్యలేదు. నేను చిరాకుతో వాడిని చూశాను, ఏం చేయాలో తెలియలేదు. వాడి పొట్ట కనిపించింది. అప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని అడిగాను. వాడికి ఎంతో కోపం వచ్చింది. ఏదో తప్పుడు మాట మాట్లాడినంత కోపం వచ్చింది. ఆ విషయాన్ని షైన్మాన్తో చెప్పాడు. షైన్మాన్ ఏమో నవ్వడం మొదలుపెట్టాడు. షైన్మాన్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ విధంగా చెప్పావా అని అడిగాడు. ఐ ఫీల్ హీస్ లుక్ ఎట్ స్టమక్ అన్నాను. ఎందుకంటే ప్లేయర్స్కి పొట్ట ఉండకూడదు, ఫిట్గానే ఉండాలి. కానీ బట్ ఎనీ హౌస్ దట్ వాస్ ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు మెగ్రాత్ని కూడా వదిలిపెట్టలేదు. మెగ్రాత్ నాతో ఆడుకున్నాడు. ఆయన ఒక్కొక్క బాలు వేసిన తర్వాత క్లిప్పింగ్ తీసి చూస్తే తెలుస్తుంది. ఆయన ఏదో ఒక మాట నన్ను అంటూనే ఉంటాడు. ఆ రోజు నేను బ్యాటింగ్ బాగానే చేస్తూ ఉన్నాను. ఆయనకేం చిరాకంటే వాళ్ళ టాప్ బ్యాట్స్మెన్ని నేను అవుట్ చేసేసాను. వాళ్ళేమో నేను వీడి దగ్గర ఇరుక్కుపోయినే అని అనుకున్నారు. సో ఆయన ఒక్కొక్క బాల్కి ఒక్కొక్కసారి ఏదో ఒక మాట అంటూనే ఉండేవారు. ఆ తర్వాత నేను కూడా సమాధానం చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆయన ఒక మాట చెప్తే నేను 3 మాటలు చెప్పేవాడిని. ఆయన 2 చెప్తే నేను 5 చెప్పేవాడిని. సో ఒక స్టేజ్లో ఇంక వదిలేయడం మంచిది, నేను ఒక మాట అంటే వాడు 10 మాటలు అంటున్నాడు అనేసి వదిలేశాడు. ఒకసారి అయితే ఒక సిచ్యువేషన్లో ఆయన నన్ను తిట్టడమే మానేశాడు. అది ఎందుకంటే ఆయన ఎప్పుడు నన్ను స్లెచ్ చేసినా నేను మిగతా బ్యాట్స్మెన్ని స్లెచ్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా 5-6 వికెట్లు తీస్తూనే ఉండేవాడిని. ఒక టైంలో ఏమైందంటే ఆయన నన్ను చూసినప్పుడు మంచి విషయం. అందుకే మీరు ఆండ్రూ సైమన్స్ని మంకీ అన్నారా? లేదు, నేను చెప్పలేదు సార్. నేను అలా చెప్పలేదు. అంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇప్పుడు మీరు నాపై ఒక నింద మోపారు కదా, ఆ విధంగా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారుగా, నేను ఆ విధంగా చెప్పలేదు, నేను మీ అమ్మ అలా అని అన్నాను. నేనేం చెప్పానంటే నార్మల్గా చూశారంటే మీ అమ్మగారి కళ్ళు కూడా చూడ్డానికి ఎంత బాగుంటుంది. ఆయన మరొక మాట కూడా అడగలేదు. మీ అమ్మగారి చేత్తో రొట్టె తినాలని ఆశగా ఉంది అన్నాను. ఆయన మరొక మాట వినేలేదు. ఆయనకి హిందీ రాదు కదా, మరి నాకెలా ఇంగ్లీష్ అర్థమవుతుంది? కానీ పాకిస్తానీ ప్లేయర్స్కి మీ పంజాబీ బాగా అర్థమవుతుంది అనుకుంటా కదా? ఖచ్చితంగా, వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది. పంజాబ్ వాళ్ళ మేమొక మాట చెప్తే
ఇక్కడున్న పంజాబ్ వాళ్ళు, అక్కడున్న పంజాబ్ వాళ్ళు అందరూ మాట్లాడేది ఒకటే కదా, అందువల్ల ఖచ్చితంగా అందరికీ అర్థం వాళ్ళని అవుతుంది. కూడా భయంకరంగా తిడతారా? లేదు, వాళ్ళని నేను తిట్టలేదు. అంటే ఒకవేళ గ్రౌండ్లో ఏదైనా గొడవ జరుగుండొచ్చు, వాళ్ళు తిట్టుంటే నేను తిట్టుండొచ్చు. మీరు షోయబ్ అఖ్తర్ని కూడా తిట్టారని విన్నాను. అవును, ఆయన నన్ను చాలా దారుణంగా తిట్టాడు. షోయబ్ అఖ్తర్ వచ్చి ఎలాంటి వ్యక్తి అంటే మాతో బాగా మింగిలై బానే ఉంటారు, మాతో అన్ని చోట్లకి వస్తారు, వెళ్తారు, తింటూ ఉంటారు. అంటే తాగరు, బాగా భోంచేస్తారు. భోజనం మాతో కలిసే చేసేవారు. అప్పుడు మేము చాలా క్లోజ్ అయ్యాం. మేము కాస్త ఓవర్గా క్లోజ్ అయిపోయాం. అది ఓవర్ అడ్వాంటేజ్ తీసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చు అనుకున్నారు. ఇది గేమ్. మీరు తిట్టడం చేశారు, తర్వాత అంటే ముందు నేను 6 కొట్టాను, అది చూసి ఆయన బాగా షాక్ అయ్యారు. ఇదెలా వీడు కొట్టచ్చు అని. ఆ తర్వాత వాళ్ళ సైడ్ నుంచి చెప్పారు 2 బాల్స్ బౌన్స్ అయ్యాయి అని. ఆయన బయలుదేరిపారు. ఆ తర్వాత ఏవేవో చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను కూడా సమాధానం ఇవ్వడం మొదలెట్టాను. ఆయన నన్ను ఎలా తిట్టడం మొదలెట్టాడో నేను కూడా అలాగే సమాధానం చెప్పా. బట్ గేమ్ పూర్తయిన తర్వాత సాయంత్రం మేమందరం ఒకే చోట కూర్చుని ఉన్నాం. ఆయన గురించి అయితే మీరు అప్పుడు చెప్పిందంతా ఇక్కడ పబ్లిక్ లో చెప్పలేరు కదా? కాదు, విషయం ఏంటంటే పబ్లిక్గా ఆ విధంగా చేసుండకూడదు, అక్కడ కూడా అలా చేసుండకూడదు. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పలేను. ఆ విషయం తలుచుకుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. ఒకరికొకరం మంచి ఫ్రెండ్స్గా ఉండి పబ్లిక్లో ఆ విధంగా ఆయన మీ మాట్లాడి ఉండి ఫ్రెండ్గా ఉండకూడదు. ఉంటూ మిమ్మల్ని రూమ్లోకి వచ్చి తరిమి మరీ కొడతానని చెప్పారట, నిజమా? అవును, నా రూమ్లోకొచ్చి నన్ను తరిమి కొడతాను అన్నాడు. సరే, నా రూమ్కి రా, తేల్చుకుందాము అన్నాను. యాక్చువల్గా నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఆయన గొప్ప బాడీ బిల్డర్లా ఉంటాడు. సో ఆయన ఒకసారి నన్ను యువిని రూమ్లో పెట్టి మా ఇద్దరిని తెగ కొట్టాడు. ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్. ముగ్గురైనా సరే ఆయన పట్టుకోలేరు, 4 వచ్చినా కూడా పట్టుకోలేరు. అప్పుడు యూవిని పట్టుకుని ఇలా విసిరి పడేశాడు. యూవి ఏమో నాకంటే లావే. యూవిని అలా విసిరీశాడంటే నేనేమో ఆయన చూసి అని వద్దనే, కొట్టదనే, ప్లీజ్ అనే అన్నాను. ఏం చేయమంటారు, కానీ ఆయన నా ఫ్రెండే. వదిలేయండి, వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఆడుతున్నారంతే. అది అక్కడే మీరు కూడా మర్చిపోవాలి. ఎగతాళి చేసేటప్పుడు తక్కువేం చేయలేదు కదా? పాకిస్తాన్ టీం ఓడిపోతున్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ బయటికి వెళ్ళి మరీ వాళ్ళని ఎగతాళి చేసేవారట. కాదు, అది ఒక్కసారే జరిగింది. 2003లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అది వరల్డ్ కప్ మ్యాచ్. చాలా ప్రెషర్ ఉండేది. ఆ వరల్డ్ కప్ మ్యాచ్ ఒకటే నేను ఆడకుండా ఉన్నాను. అప్పుడే నేను యూసఫ్ అంటే మొహమ్మద్ యూసఫ్ ఖాన్, ఆయనతో గొడవ జరిగింది డ్యూరింగ్ ద లంచ్ బ్రేక్. దానివల్ల అప్పుడు కాస్త ఫీలింగ్ అయింది ఆ సంఘటన వల్ల. నువ్వా నేనా అన్నట్టు అయిపోయింది. కానీ మ్యాచ్లో గెలవగానే నేను ఎంతో సంతోషపడ్డాను. అక్కడ మన మ్యూజిక్ ప్లే అవుతూ వచ్చింది. నేను డాన్స్ చేయడం కూడా మొదలుపెట్టాను. మ్యాచ్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు ఇండియా నుంచి. వాళ్ళతో కలిసి నేను కూడా డాన్స్ చేశాను. ఆ మ్యాచ్లో గెలవడం చాలా ఆనందాన్నిచ్చింది. పాకిస్తాన్ వాళ్ళని ఓడించడం అంటే ఆ సంతోషమే వేరే కదా? సార్, మీ ఫర్ యాజ్ అ ప్లేయర్ ఏ ఒక్క పెద్ద టీంను ఓడించినా అది చాలా సంతోషంగానే ఉంటుంది. అండ్ అప్పుడు పాకిస్తాన్లో ఉన్న టీం చాలా పెద్ద టీంగా ఉండేది. వసీం అక్రమ్, వకార్ యూనియస్, వాళ్ళ బౌలింగ్ లైన్ చూశారంటే సక్లిన్ ముస్తాక్, షోయబ్ అఖ్తర్. బౌలింగ్ లైను, బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సయీద్ అన్వర్ లాంటి గొప్ప బ్యాట్స్మెన్ వాళ్ళ టీంలో ఉన్నారు. సో అది స్పెషల్ గేమ్, స్పెషల్ మూమెంట్లా నాకు అనిపించింది. సో ఐ ఫీల్ ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు మ్యాచ్ ఆడినా అందులో ప్లేయర్స్ కంటే ఎక్కువగా మీడియానే దాన్ని ఎక్కువ హైప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎంత పెద్ద గేమ్గా మారుస్తారంటే అది తప్ప ఇంకో గేమే లేదు అన్నట్టు చూపిస్తారు. ఇండియా ఒక కాంపిటేటర్స్ ఉన్నారంటే ఒకటి సౌత్ ఆఫ్రికా, లేదంటే ఆస్ట్రేలియానే, లేదంటే ఇంగ్లాండ్. ఈ 3 టీంలే. ఎందుకంటే మిగతా టీమ్స్ కంటే ఐ ఫీల్ మేము ఒకవేళ 10 సార్లు మ్యాచ్ ఆడామంటే మాకు తెలిసి 7 సార్లు వాళ్ళని ఓడించుంటాం. ఆస్ట్రేలియాని మీరు స్లెడ్జ్ చేస్తే ప్రజలది కోరుకుంటారు, పాకిస్తానీ ప్లేయర్స్ని చేస్తే ప్రజలు ఇష్టపడతారు. కానీ మీరు శ్రీశాంత్ని మాత్రం ఎందుకు చెంప మీద కొట్టారు చెప్పండి? సార్, యాక్చువల్గా వాడు చాలా గొప్ప నటుడు సార్. అది నా తప్పే. గ్రౌండ్లో తెలియకుండా ఎన్నో అల్లరిచేష్టలు చేసేవాడిని. ఇప్పుడే కాదు, ఒక్కొక్క ఇంటర్వ్యూలోనూ నేను దాని గురించి చెప్పాను. లైఫ్లో కొన్ని విషయాలు నేను చాలా తప్పుగా చేశాను అని. అందులోంచి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. శ్రీశాంత్ ఎపిసోడ్లు చూశారంటే నేను చాలా తప్పులు చేశాను. ఇప్పుడు తలుచుకున్నా బాధగానే ఉంటుంది. బట్ వాడు ఏడవడం మొదలుపెట్టాడు, ఏదో వాడిని నేను గట్టిగా కొట్టినట్టు. అలాగేం కాదు. బట్ ఎనీహౌ సార్, దట్ వాజ్ సంథింగ్. అదొక విధంగా
అది ఎలా ఉంటుందంటే, అది అందరికీ తెలుసు అతనే తప్పు చేశాడు అని. నేను మళ్ళీ అందరికీ సారీ చెప్తున్నాను. నేను ఆ రోజు ఆ విధంగా చేసి ఉండకూడదు. ఇప్పుడు తలుచుకున్నా అది నాకు చాలా గిల్టీగా. కానీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నానా? అంటే నేర్చుకోలేదు, అంటే ఇన్ని ఎపిసోడ్స్ జరిగినా కూడా. నేను ఆ తర్వాత ఎవరిని కొట్టలేదుగా. కొట్టకపోయినా కొట్టేంత వరకు వెళ్ళిపోయారు కదా అంబత్తి రాయుడు. లేదు సార్, తనకి లేదు సార్, తనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి వెళ్ళాను. కానీ 5-6 సంవత్సరాల క్రితంలా ఉండుంటే అది మనం ఏదైనా ఒక గ్రౌండ్లో ఆడేటప్పుడు చాలా మిస్ఫీల్ చేస్తూ ఉంటాం. నేను కూడా చేసి ఉంటాను, బౌలర్ దగ్గర తిట్టులు తిన్నాను. అంతేకాదు, ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరికీ నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. గ్రౌండ్లో అందరూ ఎఫర్ట్స్ వేస్తూ ఉంటారు, బట్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనకు అనిపించింది అంటే ఆ బాల్ వాడి పట్టి ఉండాలి అని. బట్ యాజ్ అ బౌలర్గా మీరు అలా రియాక్ట్ అవ్వకూడదు. కానీ అలా జరుగుతుంది. బౌలర్ చేస్తే ఫీల్డర్ అలా రియాక్ట్ అవ్వకూడదు. చాలాసార్లు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. మనం ఆ సిక్సర్స్ని పట్టుకుని ఉండాల్సిందే, పర్లేదులే వదిలేయండి అంటూ ఉంటాం. నెక్స్ట్ టైం ప్రయత్నించండి అని. ఆ టైంలో మీరు రియాక్ట్ అవ్వకూడదు. బౌలర్ ఏదైనా చెప్తే మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఫీల్డర్ ఏదైనా చెప్తే మీరు కూడా. యాంగ్రీ యంగ్ మ్యాన్ బుక్ ని ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఫాలో అవుతున్నారటగా, ఆయనకి కోపం వస్తుందట. సార్, అది యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్న బుక్కా లేక ఎక్కువ ఆవేశం ఉందేమో తెలీదు. మీరేమో అది యాంగ్రీ యంగ్ మ్యాన్ బుక్ అంటున్నారు. అదే ఆవేశం అన్నది ఒకరికి లోపల నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అయి ఉంటుంది. వాళ్ళ దృష్టిలో విజయమే ముఖ్యం. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అలాగే నేను కూడా ఆడాను. అండ్ గుడ్ టు సీ మన విరాట్ కోహ్లీ. హీ నో ద వే హీ కండక్ట్ హిమ్సెల్ఫ్. ఐ ఫీల్ ఇట్స్ బ్రిలియంట్. సో దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్. క్రికెట్లో మంచి బాడీ లాంగ్వేజ్తో వెళ్ళాలి. ఇండియా కోసం పోరాడాలి. ఇండియాకి మనం మంచి రిజల్ట్ ఇవ్వాలి. అలాంటి మంచి స్ప్రిట్ మనం ఇవ్వాలి. అది విరాట్ కోహ్లీ తను నా దగ్గర నుంచి తీసుకున్నా లేదా తనలోనే అది ఉన్నా, విచ్ ఈజ్ గ్రేట్ సైన్ ఫర్ ఇండియన్ క్రికెట్ టు టేక్ ఇండియన్ క్రికెట్ టు డిఫరెంట్ టైప్స్. కానీ అంత అగ్రెసివ్గా ఉండకూడదని చాలామంది చెప్తున్నారు కదా. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లిమిట్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. అంటే చూసేవాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అది వాళ్ల పని. సో జీవితం వాళ్ళ కోసం జీవిస్తున్నావా మన కోసం జీవిస్తున్నామని మనమే తేల్చుకోవాలి. కానీ ఓవర్ ద లిమిట్ ఏది ఉండకూడదు. భోజనం కూడా ఎక్కువ తినకూడదు, ఎందుకంటే అది కూడా జీర్ణం అవ్వదు. సో అగ్రెషన్ కూడా అంతే ఉండాలి. అది మీ మంచి కోసమే అయ్యి ఉండాలి. మీరు నిజంగానే చాలా అద్భుతమైన విషయం చెప్పారు. విరాట్ కోహ్లీ గారు చాలా మంచి ప్లేయర్. ఆయన ఇండియన్ స్టాండర్డ్స్ని కూడా పెంచారు. అది మాత్రమే కాదు, మీరు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మీరే అందరికన్నా సీనియర్ ప్లేయర్. విరాట్ కోహ్లీ గారు ఇలాగే అగ్రెసివ్గా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రజల నుంచి ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? అదిగో మీరు సార్, మా అందరికీ తెలిసినట్టు మీరు ఒక గుడ్ బ్యాట్స్మెన్, ఇంకా బౌలర్ కూడా. మరి మీరు పిచ్లో ఎలా ఆడాలనుకుంటారు? యాజ్ ఎ బ్యాట్స్మెనా లేదంటే బౌలరా? చూడండి, నేను ఫస్ట్ బౌలర్నే. అండ్ అది నిరూపించడానికి నేను ఎంతో పోరాడుతున్నాను. అదే సమయంలో నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉంటాను, ఎందుకని నేను బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ సరిగ్గా చేయలేకపోతున్నానని. నాలో నేనే ప్రశ్నించుకోవడం వల్ల అప్పుడప్పుడు నేను బాగా ఆడగలుగుతున్నాను. బట్ నేనొక బౌలర్ని. బౌలింగ్ ఎప్పుడు లవ్ చేస్తూ ఉంటాను. అది మాత్రమే కాదు, నేను బ్యాటింగ్ కూడా బాగానే చేస్తూ ఉంటాను. నేనెప్పుడు కంగారు పడను, ఏదైనా సరే ఫేస్ చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు నేను ఎదిరించి పోరాడతాను. మీరు ఫస్ట్ టైం ఇండియన్ టీంలో సెలెక్ట్ అయినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉండింది సార్? మా అమ్మా నాన్న ఎంతో సంతోషపడ్డారు, ఎంతో గర్వపడ్డారు కూడా. అయితే వాళ్ళు నమ్మలేకపోయారు, కానీ అదే నిజమైంది. నేను సెలెక్ట్ అయ్యానని నేనే నమ్మలేకపోయాను. మా డాడీకి పక్కింటి నుంచి ఫోన్ వచ్చింది. నా ఫ్రెండ్ అరవింద్ సింగ్ అప్పుడు టీంలో ఉన్నాడు. ఆయనకి ఫోన్ వచ్చింది. అప్పుడు మా ఇంట్లో ఫోన్ ఉండేది కాదు. అంటే పక్కింటికెళ్ళే ఫోన్ మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే చెప్పారు, ఇలాగా హర్భజన్ సింగ్ని ఇండియన్ టీం టెస్ట్ మ్యాచ్లో సెలెక్ట్ చేసింది అన్నారు. అప్పుడు మా నాన్నకి నమ్మకం రాలేదు, ఎందుకో కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. నాన్న నాతో చెప్పినప్పుడు నాకు కూడా నమ్మకం కుదరలేదు, ఏదో కామెడీ చేస్తున్నారు అనుకున్నాను. అది మాత్రమే కాకుండా అరవింద్ సింగ్ ఎప్పుడూ మంచి కామెడీ చేస్తూ ఉంటాడు. బట్ మేము చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం సాయంత్రం వరకు న్యూస్ ఏమైనా వస్తుందా అని. అంతవరకు మేము అస్సలు నమ్మనేలేదు. ఆ తర్వాత న్యూస్ చూడగానే చాలా సంతోషం వేసింది. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ తిన్నగా బయలుదేరి మా ఇంటికి వచ్చేశారు. అది నిజంగా చాలా అద్భుతమైన మూమెంట్. ఆ టైంలో నిజానికి నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని అద్భుతమైన మూమెంట్ అదని చెప్పచ్చు.